హైదరాబాద్లో టాప్ మ్యూజిక్ బ్యాండ్ అయిన నిర్వల్ బ్యాండ్ మనతో పాటు ఉన్నారో, ఎవరైతే జామ్ జంక్షన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో అతను మనతో పాటు ఉన్నారో వాళ్ళని అడిగి జామ్ జంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ జామ్ జంక్షన్ కాన్సెప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకేమనిపించింది? చాలా మంచిగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం ఎప్పుడైనా ఒక షో చూడాలనుకుంటే ఒక బ్యాండ్ని చూడటం కలగలుగుతాం, కానీ ఒకేసారి 2 బ్యాండ్ని చూడగలగటం అనేది జనానికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మాకు బ్యాండ్గా ఇంకో బ్యాండ్ని కలవటం, వాళ్ళతో కలిసి పర్ఫామ్ చేయడం, అంటే ఒక స్టేజ్ని షేర్ చేసుకోవడం అనేది నార్మల్గా జరిగే విషయం కాదు కదా. సో ఎవరి షోలో వాళ్ళు బిజీగా ఉంటే ఒకరినొకరిని కలవలేము ఇప్పుడు. బట్ ఇవాళ మేము ఈ పేరు మీద మేము అందరం కలిసి ఒకే చోట ఉండగలుగుతున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ టుగెదర్. ఇందులో కాంపిటీషన్ లేదని కొంతమంది అంటున్నారు, కాంపిటీషన్ ఉందని మీరు అనుకుంటున్నారు? అసలు కాంపిటీషన్ కాదు ఇది. కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు అంతే తప్ప ఇది కాంపిటీషన్ కాదు. సో ఎస్కేఎన్ గారు ఇచ్చిన ప్రకటనతో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. అదో చిన్న కన్ఫ్యూజన్ అంతే తప్ప ఇది కాంపిటీషన్ అయితే కాదు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న బ్యాండ్స్ అందరూ కూడా ఎస్టాబ్లిష్ అయిన బ్యాండ్సే. ఎస్టాబ్లిష్ అయిన బ్యాండ్స్ ఇప్పుడు అందరూ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు స్టేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్గా మనకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇప్పుడు శంకర్ మాధవన్ గారు, హరిహరన్ గారు, సోను నిగమ్, దలేర్ మెహందీ, కైలాష్ కేర్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు ఒక స్టేజ్ మీద ఒకే రోజు అని అంటే వాళ్ళకి మనం మార్కులు వేసి ప్రైజ్లు ఇచ్చేటట్టు కాదు. అంటే ఎందుకనంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి. అలాగే ఇక్కడ రీజనల్ సీన్లో హైదరాబాద్లో ఈ బ్యాండ్లు ఎస్టాబ్లిష్ అయి ఉన్న బ్యాండ్స్. సో ఎవరికైనా నచ్చి వాళ్ళు ఏదైనా ఒక ఆపర్చునిటీ వాళ్ళతో కొలాబరేట్ అయి చేద్దాం అనుకుంటే అది వేరు తప్ప ఇదేంటంటే ఒక సెలబ్రేషన్ లాగా అందరూ కలిసి వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు టుగెదర్. కానీ ఎస్కేఎన్ గారు ఇచ్చిన ప్రకటనకి మీరు ఈ ఆఫర్కి మీరు ఇదయ్యారా, ఇంప్రెస్ అయ్యారా లేదా? ఎవరికి ఆపర్చునిటీ వచ్చినా మంచిదే కదండి. ఇప్పుడు నేను బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో నేను కేర్ ఆఫ్ కంచర్పాలెం, మిడిల్ క్లాస్ మెలడీస్, మొన్న వచ్చిన గామికి, బుట్టబొమ్మ, ఇలా నేను చాలానే సినిమాలకి మ్యూజిక్ చేశా అండ్ చాలా సినిమాలో పాడాను కూడా ప్లేబ్యాక్ సింగర్ కింద. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే ఒక మంచి సినిమా ఎవరితో అన్న ఒక మంచి టీంతో కలిసి కొలాబరేట్ అయి పనిచేయడం అనేది ఎవరికైనా ఆనందకరమైన విషయమే. ఎవరికైనా ఒకరికి ఆపర్చునిటీ వచ్చిందని అన్నా కానీ డెఫినెట్గా చాలా ఆనందమైన విషయం అది. అయితే ఇప్పుడు ఎట్లాంటిదంటే అది ఎవరో ఒకరికి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఇప్పటికిప్పుడు వాళ్ళు కనుక ఒక 6 సినిమాలు చేసేటట్టయితే నాకు తెలిసి 6గురికి తలొక సినిమా ఇచ్చేస్తారేమో. ఎందుకంటే అందరూ మంచి ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి ఎవరితోనో కొలాబరేట్ అవ్వాలనిపిస్తే వాళ్ళు ఇవ్వచ్చు, చెయ్యొచ్చు. అది మంచి విషయమే కదా, అందరూ హ్యాపీ అవుతారు. మీరు కొన్ని సినిమాలకి అయితే మ్యూజిక్ చేశారు కదా, మరి మారుతి గారి సినిమాకి ఎప్పుడు చేయబోతున్నారు? ఏమైనా ప్లాన్స్? అది మారుతి గారి ఇష్టం. టాప్ బ్యాండ్ కదా. అవునండి. ఇప్పుడు మారుతి గారికి నాతో చేయాలి, నేను చేసే మ్యూజిక్ ఆయనకి సెట్ అవుతుంది అన్నప్పుడు మా ఇద్దరికి కలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి స్పీకర్ అయితే బాగా చేస్తారు అని అనిపించినప్పుడు మేము కొలాబరేట్ అవుతాం, అంతే కదా. మారుతి గారు ఆల్మోస్ట్ ఒక 1-2 months నుంచి మీతో టచ్లో ఉన్నారు కదా. అంటే టీమ్ అవునండి. రీజనల్ బ్యాండ్స్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఎలా చూస్ చేసుకోబోతున్నారు ఏంటి? నాకు అర్థం కాదు. రీజనల్ అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లోకల్ వరకు మీ బ్యాండ్స్ ఉన్నాయి, వేరే డిస్ట్రిక్ట్లో వైజాగ్లో కానీ వేరే చోట చేసినప్పుడు అక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోబోతున్నారు? అదేనండి, ఇప్పుడు మనకి సీన్ బేసికల్గా ఒక ఆల్మోస్ట్ ఒక 9 years బ్యాక్ ఈ సీన్ స్టార్ట్ అయింది కరెక్ట్గా. ఇప్పుడు ఆ టైంలో అప్పటికి జస్ట్ ఒక 3 బ్యాండ్లు అలా ఉన్నాయి. ఆ టైంలో మేము ఉన్నాము ఆ ముగ్గురులో. ఇప్పుడు ఆ తర్వాత ఇంకా బ్యాండ్స్ పెరగటం మొదలైంది. అంటే ఎక్స్పోజర్ పెరిగింది, జనం కూడా ఈ మ్యూజిక్ని ఇష్టపడటం, అంటే బ్యాండ్ పరంగా ఉండేదాన్ని ఇష్టపడుతున్నారు అనేసి ఇంకా ఎక్కువ మంది మ్యూజిషియన్స్ కూడా వాళ్ళు బ్యాండ్స్గా రావడం మొదలయ్యారు. ఎలా అయితే హైదరాబాద్లో వస్తున్నారో మనకి రీజనల్ ప్లేసెస్లో కూడా, అంటే విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, ఇట్లాగా తిరుపతి కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా అక్కడున్న మ్యూజిషియన్స్ అక్కడ బ్యాండ్స్ చేసుకుని వస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక ఎక్స్పోజర్ ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మారుతి గారు ఈ రకం ఇనిషియేటివ్ వీళ్ళతో కొలాబరేటివ్ ఈవెంట్స్ తోటి కొలాబరేట్ అయి చేస్తున్నారు. అట్లా ఇప్పటివరకు మీరు చేసిన బిగ్ ఈవెంట్ ఏదండి? అలా వెంటనే చెప్పలేం, కానీ చాలా సెలబ్రిటీ ఈవెంట్స్కి మేము వెళ్ళి పర్ఫామ్ చేసాము. చాలా ఇప్పుడు ఇదే హైటెక్స్లో మేము పెద్ద ఫ్లీస్కి కానీ, ఇంకా పెద్ద గ్యాదరింగ్స్కి కానీ, ప్రైవేట్ గ్యాదరింగ్స్ పెద్ద వాటిల్లో కానీ చాలానే చేసాం. లైక్ ఇటీవల కొంతమంది అంబానీ ఈవెంట్కి వెళ్ళి చేసామని కొంతమంది చెప్పుకుంటున్నారు, అట్లా మీరు ఏదైనా? అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను సెలబ్రిటీ ఈవెంట్ అని అన్నాను అని అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పడం ఇష్టం లేక నేను ఆగుతున్నాను. బట్ చేసాం. అంటే మన ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళకే ఆల్రెడీ చెప్పండి. అది ఎందుకండి అంటే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పిలవడానికి ఒక కాన్ఫిడెన్షియాలిటీ, ఒక రీజన్ ఉంటుంది. సో అట్లా అంటే ఫ్రమ్ నితిన్, కార్తికేయ, నిహారిక నుంచి చాలామందికి మేము అయితే వెళ్ళి పర్ఫామ్ చేసాము. లైక్ అంటే ఈవెన్ ఇప్పుడు మొన్న స్నేహ గారిది, అల్లు స్నేహ గారిది ఆవిడ ఫ్లీ అన్నప్పుడు కూడా వీ వర్ ద ప్రిఫర్డ్ బ్యాండ్ టు గో అండ్ పర్ఫామ్, అండ్ వీ వర్ ప్రివిలేజ్ టు గో అండ్ పర్ఫామ్ ఫర్ దెమ్.
సో అట్లాగా వేర్ అ గుడ్ ఈవెంట్ హ్యాపెన్స్ వెన్ దే ఆస్క్ అస్ టు పర్ఫామ్, మాకు ఆనందమే కదా వెళ్ళి వాళ్ళకి పర్ఫామ్ చేయాలి అంటే అట్లా. స్నేహార్ గారు కండక్ట్ చేసిన ఈవెంట్కి అల్లు అర్జున్ గారు కూడా వచ్చారా? వచ్చారుగా. యా, ఆయన అప్రిషియేషన్ ఉంటుంది కదా, మీ ఏమన్నారు ఏంటి? అంటే ఆఫ్ కోర్స్ అండి, ఇప్పుడు మేము రెగ్యులర్గా షోస్లో వాళ్ళు కూడా మా షోస్కి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ విడిగా కూడా ఇండస్ట్రీ పరంగా కూడా మాకు మేము వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ క్లబ్స్లో కూడా హై లైఫ్లో వీటిలో కూడా మేము పర్ఫామ్ చేసినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ వేర్ మంచి మ్యూజిక్ని అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ తెలుగు మ్యూజిక్ కాబట్టి అందరం కూడా ఎక్కువ రిలేట్ చేసుకోగలుగుతాం. సో ఆ పరంగా వీవర్ నోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌడీ బ్రాండ్ ఉంది విజయ్ దేవరకొండది, ఆ బ్రాండ్ లాంచ్ అప్పుడు మేమే ద ఫస్ట్ బ్రాండ్ లాంచ్కి మేమే పర్ఫామ్ చేసింది. సో అట్లాగా వేర్ ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు వెన్ సమ్వన్ ఒక పెద్ద బ్యానర్ నుంచి కానీ లేకపోతే పెద్ద దీని నుంచి కానీ వెన్ సమ్వన్ ఆస్క్స్ టు కమ్ అండ్ పర్ఫామ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గో అండ్ పర్ఫామ్. అంటే ఇక బ్యాక్గ్రౌండ్లో ఎంత చేసినా కూడా మీకు ఎక్స్పోజర్ అనేది ఉండదు కదా, మీలో టాలెంట్ ఉన్నప్పుడు దాన్ని కొంత సినిమాల్లో వస్తే మీకు ఇంకా మోర్ అంటే గుర్తింపు అనేది, ఐడెంటిటీ అనేది ఉంటుంది కదా. సినిమాల్లో వస్తే గుర్తింపు అనేది ఉంటుంది ఖచ్చితంగా. అయితే హైదరాబాద్లో సీన్ ఆల్రెడీ మంచి లెవెల్లో ఉందండి. ఇప్పుడు ఏంటంటే విడిగా మనకి హౌస్ హోల్డ్లో మనకి నార్మల్గా ఇప్పుడు మనం ఒక విజయవాడ కానీ నెల్లూరు కానీ అక్కడికి వెళ్ళి నీకు పలానా బ్యాండ్ తెలుసా అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ హైదరాబాద్లో అరే తెలుగు బ్యాండ్లు జరుగుతున్నాయని అనుకునే వాళ్ళకి మోస్ట్లీ తెలిసిన పేర్లు ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఇప్పుడు మేము ఇప్పుడు 9th ఇయర్ ఎంటర్ అవుతున్నాం చేయటం. సో ఇక్కడ ఆబ్వియస్లీ అందరికీ తెలుస్తుంది ఇక్కడ సీన్లో అరే వీళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్దాం చూద్దాం అనేసి. సో ఈ సీన్ ఇక్కడైతే వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు మిగతా చోట్ల కూడా స్ప్రెడ్ అవ్వాలి ఇదంతా అన్న అవేర్నెస్ కానీ ఇలాంటివి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మారుతి గారు అన్నట్టు ఒకప్పుడు స్టైల్ ఎలా ఉండేది అని అంటే ఆర్కెస్ట్రా, మనకి ఊర్లో ఆర్కెస్ట్రా మ్యూజిక్ అట్లా ఉండేది. రాక్ బ్యాండ్ లాంటి కల్చర్ తెలుగు మ్యూజిక్లోకి రావటం అనేది ఒక కొత్త తరహా ప్రయోగం కింద మారి జనం ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. సో ఇంతకుముందు అలా ఆర్కెస్ట్రా లేకపోతే మనకి ఒక టీవీ రియాలిటీ షో నుంచి వచ్చిన సింగర్ ఎవరన్నా వచ్చి పాడటం అలా ఉండేది. ఇది ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్గా మ్యూజిషియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇదివరకు ఏంటంటే పలానా పాటలు పలానా రకంగా మాత్రమే వచ్చి పర్ఫామ్ చేయటం. అదే దీంట్లో ఏం జరుగుతుంది తేడా, ఒక పాటను తీసుకున్నారంటే ఆ పాటని ఇంకా కొత్తగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనే పాయింట్లో వస్తారు. మనం యాజ్ ఇట్ ఈస్ క్యాసెట్లో విన్నట్టు రేడియోలో విన్నట్టు అలాగే పర్ఫామ్ చేసేటట్లయితే అందులో మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుని స్టేజ్ మీదకి వచ్చి డైరెక్ట్గా 1, 2, 3 చెప్పుకుని పాడేయచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి పాటని కూడా మళ్ళీ కొన్ని గంటలు కొన్ని రోజులు మళ్ళీ చెక్కి ఇంకొకలాగా ప్రజెంట్ చేస్తారు ప్రతి బ్యాండ్. అది బ్యూటీ అనమాట. సో మనకు నచ్చిన పాట ఇంకొంచెం కొత్తగా వినపడుతుంది అని అంటే అందరికీ ఆనందమేగా. కానీ రీసెంట్గా చూసుకుంటే ఇళయరాజా గారు తన పాటలను ఎవరైతే పాడుతున్నారో, ఎవరైతే తన మ్యూజిక్ని వాడుతున్నారో వాళ్ళ మీద కాపీరైట్ కేసెస్ అనేవి వేస్తున్నారు. అలా మీ బ్యాండ్కి ఏదైనా వచ్చిందా ఇప్పటివరకు? కాపీరైట్ ఇది రాలేదండి. ఇప్పుడు ఏంటంటే ఐపీఆర్ఎస్ అని మనకు ఉంటుంది, ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ. నేను కూడా దాంట్లో మెంబర్నే. ఇప్పుడు దాంట్లో మనం పర్ఫామ్ చేయకముందు మనం ఏమేం పాటలు పర్ఫామ్ చేస్తున్నాం ఏంటి అనే విషయం ఐడియా వాళ్ళకే ఉంటుంది. మేము వాళ్ళకి ముందు మెన్షన్ చేస్తాం. సో దాని వలన ఆ పర్టికులర్ పాటలు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో ఆ పర్టికులర్ పాటలకు సంబంధించిన రాయల్టీస్ ఆ మ్యూజిక్ డైరెక్టర్స్కి వెళ్తాయి. ఇప్పుడు మిగతా బ్యాండ్స్ వాళ్ళు ఇప్పుడు నేను చేసిన సినిమాల్లో పాటలకు వాళ్ళు చేసిన నాకు దానికి సంబంధించిన రాయల్టీస్ వస్తాయి. ఇప్పుడు ఆశాపాశం ఎవరన్నా పాడతారు వేరే బ్యాండ్, ఇప్పుడు ఆ బ్యాండ్ వాళ్ళు పాడినందుకు దానికి సంబంధించిన రాయల్టీ నాకు మళ్ళీ వన్స్ ఇన్ వైల్ నాకు బై మంత్లీయో ట్రై మంత్లీనో నాకైతే ఐపీఆర్ఎస్ నుంచి నాకు రాయల్టీస్ వస్తాయి. రాయల్టీస్ అనే దానికి సంబంధించినదే కాపీరైట్కి సంబంధించింది, రెండు అదొక డిపార్ట్మెంట్ అన్న. సో ఇది వాళ్ళు చూసుకుంటారు, అది బాగానే అవుతుంది అంతా. అలాంటి ఇబ్బందులు అయితే రాలేదు. రాలేదు. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.